మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళకి పరిహారాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రోజున అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఇంకా మీకు ఆసక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా శివాలయాలు సందర్శన, అలాగే శివుడికి సంబంధించిన శ్లోకాలు లాంటివి ఏదైనా ఉంటే పఠించటం, అలాగే రుద్రం నమ్మకం ఇలాంటివి చమ్మకం ఇలాంటివి ఏదన్నా వినగలిగినా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన కూడా చాలా వరకు మేలు చేస్తుంది. ఒకవేళ వెళ్ళలేకపోయినా కనీసం మీరు చేసుకున్నా సరే, లేకపోయినా మీరు విన్న ఈ యొక్క శివుడికి సంబంధించిన స్తోత్రాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అందరికీ వర్తించేవి కనుక ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నడుస్తున్న దశలో అంతర్దశలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆల్రెడీ మీరు ఏదైనా పరిహారాలు పెద్దవి పాటిస్తున్నప్పటికీ గోచారీత్యా ఎదురవుతున్న వాటిలలో దాని గురించి అంత పెద్దగా వరి అవ్వక్కర్లా. శ్లోకాలు మొదలైన వాటితో దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్ళచ్చు. నేటి